పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో రెండవ రోజు పెద్ద పులి సంచారంతో గిరిజనులు బెంబేలెత్తుతున్నారు. పోతవరం గ్రామ సమీపంలో జోడుమామిల్లు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రంపచోడవరం సబ్ డిఎఫ్ఓ అనూష సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా ఉండాలని సూచించారు. పులి దాడిలో మరణించిన పశువులకు నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. మూడు లేగదూడల్ని ఒక ఆవుని చంపడం జరిగింది. దాని కోసం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ట్యాంక్ పోతవరం మీటరాయి చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ దాని యొక్క జాడలను గుర్తించడం జరిగింది. నిన్న కొత్త వీధి నుంచి కూడాను ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి అందరూ కూడాను దాన్ని అన్వేషణలో ఉన్నారు. పులి రాత్రి కనిపించింది. అలాగే వెటర్నరీ టీం కూడాను దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలా ప్రయత్నించింది, అని అది జారుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడాను దాని యొక్క అడుగుజాడలను పట్టి ఆ ఫీల్డ్ లో అంతా స్టాఫ్ వెతుకుతూ ఉన్నారు. అది బంధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్ నుంచి కూడాను. దీని సందర్భంగా ప్రజలకి, అంటే మన పోతవరం కొత్త వీధి ఈ ఏరియా ప్రజలకి చెప్పేది ఏమి అని అంటే, జీడి మామిడి తోటలు ఉన్నాయి, లోపల మీరు వెళ్తూ ఉన్నారు, ఒక్కరుగా వెళ్ళవద్దు. వెళ్ళాలనుకుంటే గుంపులుగా వెళ్ళండి, అంటే ఒక 2-3 లాగా వెళ్ళండి. అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది టైగర్ తిరిగే సమయం కాబట్టి ఆ టైంలో కాకుండా మీరు మార్నింగ్ టైం